న్యూస్ హంట్ నిడదవోలు ప్రేక్షకులకు నమస్కారం. అందరికీ అన్నం పెట్టే రైతుకు సాగునీరు అందించే భాగ్యం మంత్రి హోదాలో తొలిసారిగా తనకు లభించడం అదృష్టంగా భావిస్తున్నానని మంత్రివర్యులు కందుల దుర్గేష్ అన్నారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండలం సీతంపేటలో పెండ్యాల పంపింగ్ స్కీమ్ ఎత్తిపోతల పథకం ద్వారా ఆయకట్టు రైతాంగానికి సాగునీరు అందించే కార్యక్రమంలో మంత్రి కందుల దుర్గేష్ స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులతో కలిసి పెండ్యాల పంపింగ్ స్కీమ్ ద్వారా నిడదవోలు పెరవలి మండలాలలో 14 గ్రామాలలోని 6,626 ఎకరాలకు సాగునీరును విడుదల చేశారు. ఎమ్మెల్యే స్థాయిలో కాకుండా మంత్రి స్థాయిలో పనిచేయాలనేటువంటి మాట నేను ఒక్కటే మీ అందరికీ మనవి చేస్తున్నాను. మీరు ఏదైతే మనకి సహేతుకమైనటువంటి డిమాండ్ ఉంటుందో, మన నియోజకవర్గానికి ఉపయోగపడేది, లేకపోతే రైతులకు ఉపయోగపడేది, యువతకు ఉపయోగపడేది, నిరుద్యోగులకు ఉపయోగపడేటువంటి అంశాలు ఏవైనప్పటికీ కూడా వాటిని సాధించే విషయంలో ఖచ్చితంగా మీకు ఎమ్మెల్యే స్థాయి దాటి మంత్రిగా మీకు పూర్తి స్థాయిలో అండదండల్లో ఉండి ఆ విషయాన్ని సానుకూలపరచడానికి ఎల్లవేళలా కూడా సిద్ధంగా ఉంటాననేటువంటి మాటను కూడా మీ అందరికీ మనం చేస్తున్నాం. ఒక అద్భుతమైనటువంటి పరిపాలన ఇవాళ రాబోతుంది. మీరందరూ ఇచ్చినటువంటి అమోఘమైనటువంటి మెజారిటీతోటి ఈ రాష్ట్రంలో ఒక ఎన్నడూ మనం చూడనటువంటి మెజార్టీలతోటి అనేక మంది శాసనసభ్యులు నెగ్గారు. కూటమి ఏర్పడింది. కూటమిలో ఒక పక్కన తెలుగుదేశం, ఒక పక్కన జనసేన ఉంటే ఈ రెండింటికి సపోర్ట్ చేయడానికి పైన అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఉండడం కూడా మనకు చాలా మంచిది. మనకి నిధులు రావాలన్నా, లేకపోతే ఇతరత్ర అంశాల్లో మన రాష్ట్రానికి సపోర్ట్ కావాలన్నా గతంలో ఏం జరిగిందనేది వదిలేయండి. ఇవాళ మాత్రం మీకు సుదీర్ఘమైనటువంటి పరిపాలనా అనుభవంతో అద్భుతమైనటువంటి నాయకుడిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఒక పక్కన ఉంటే, అసలు ఆశయాలే ఆధారంగా, ఆశయాల కోసమే, ప్రజా జీవితం కోసమే రాజకీయ పార్టీ పెట్టినటువంటి పవన్ కళ్యాణ్ గారు మరో పక్కన, వీరిద్దరూ కలిసి మన రాష్ట్రానికి రావాల్సినటువంటి అంశాలను తెచ్చుకోవడంలో ఏ రకంగానూ కూడా రాజీ చెందరు అనేటువంటి మాట మనం నమ్ముతా ఉన్నాం. దానికి సపోర్ట్ చేసే విధంగా నరేంద్ర మోడీ గారి యొక్క వ్యవహారం చూస్తూ ఉంటే ఖచ్చితంగా మనకు సపోర్ట్ చేసే విధంగానే ఉంది. ఈ ఎన్నికల్లో జరిగినటువంటి సీట్లు వచ్చినటువంటి దాన్ని బట్టి చూసినా కూడా వారు ఖచ్చితంగా మనకు సపోర్ట్ చేసి తీరాలి. అది కూడా మనకు కనపడతా ఉంది. ఈ పద్ధతిలో సమస్యల్ని పరిష్కరించడానికి కృషి చేస్తాం. ఇవాళ ఈ పెండ్యాల పంపింగ్ స్కీమ్ ఇంతకుముందే చెప్పారు శేషారావు గారు, 6,000 ఎకరాల పైచిలకు ఆయకట్టు ఉన్నటువంటి ఈ పంపింగ్ స్కీమ్ ద్వారా, దీని ద్వారా జరిగేటువంటి ఏదైతే క్యాడ్ అని చెప్పారో దానికి సంబంధించి మెయింటెనెన్స్ కి ఇవ్వాల్సినటువంటి డబ్బులు ఏవైతే ఉంటాయో ఈ 5 సంవత్సరాల కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏనాడు కూడా ఆ మెయింటెనెన్స్ కి డబ్బు ఇవ్వలేదనేటువంటి మాట కనబడుతుంది. దీని ఇంత ప్రబలంగా అలా చెప్పగలుగుతున్నాం అంటే నాకు కొంతమంది మిత్రులు కానూరు అగ్రహారం, అదేవిధంగా సోమరు ఈ ప్రాంతాల్లో వాళ్ళు చెప్పింది ఏంటంటే, ఒకవేళ పంపింగ్ స్కీమ్ నుంచి నీళ్లు వదిలినప్పటికీ కూడా ఈ మెయింటెనెన్స్ చేయకపోవటం వల్ల, కాలువల్లో పూడికి ఉండిపోవటం వల్ల, ఆ పూడికి తీగిపోవటం వల్ల నీళ్లు వదిలినా కూడా వచ్చే పరిస్థితి లేదండి మాకు అనేటువంటి మాట ఇవాళ చెప్తా ఉన్నారు. అది కూడా చాలా ప్రధానమైన సమస్య. మెయింటెనెన్స్ అంటేనే సాధారణంగా చేయాల్సింది ఎప్పటికప్పుడు పూడికి తీయాలి. కాలువల్లో పూడికి తీయకపోతే మనం నీళ్లు వదిలినా కూడా అందులోంచి కాలువల్లోంచి వెళ్లి మన పొలాల్లోకి వెళ్లేటువంటి అవకాశం ఉండదు. అందువల్ల దీన్ని సమగ్రంగా చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ శ్రీ శేషారావు గారు తీసుకున్న చొరవ వల్ల ఈ పంపింగ్ స్కీమ్ సంబంధించి ఇవాళ మనం నీళ్లు వదిలాం. అయితే రాబోయే రోజుల్లో ఇది ఈ నీళ్లు వదిలినంత ఈజీగా మనకు ఉండదు. రాబోయే రోజుల్లో ఈ ఆయకట్ట పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామాలు ఏవైతే ఉన్నాయో ఆ గ్రామాలన్నిటికీ కూడా నీరు సజావుగా వెళ్లాలంటే ప్రతి చేనుకి నీరు అనేటువంటి నినాదం కూడా మనం తీసుకున్నాం మన పార్టీల తరఫున. ప్రతి చేనుకి నీరు, ప్రతి చేతికి పని అనేటువంటి నినాదం కూడా మనం తీసుకున్నాం. ఆ ప్రతి చేనుకి నీరు వెళ్లాలంటే మాత్రం ఈ మెయింటెనెన్స్ అనేటువంటి తప్పనిసరిగా జరగాలి. రాబోయే రోజుల్లో నాకు ఒక అదృష్టం ఉంటుంది, అవకాశం ఉంటుంది. అదేంటంటే కేబినెట్ మీటింగ్ లో కూర్చునేటువంటి అవకాశం ఉంటుంది కనుక కేబినెట్ మీటింగ్ లో కూడా ఇలాంటి అంశాలని ముఖ్యమంత్రి గారితో మాట్లాడేటువంటి అవకాశం ఉంది. ఆయనకు అపారమైనటువంటి విజ్ఞానం ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఆయనకి తెలియని సబ్జెక్ట్ ఉండదు. ఆయనతో చెప్పి ఈ రకమైనటువంటి సమస్యలు ఏవైతే ఉంటాయో దీనికి సంబంధించి ఈ మెయింటెనెన్స్ కి సరైనటువంటి నిధులు సమకూరే విధంగా, అదేవిధంగా క్రమం తప్పకుండా ఇందాక చెప్పినట్లుగా 24 గంటలు నీరు ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఆ నీరు సరఫరా చేసే విషయం
ప్రతి చేనికి నీరు వెళ్లేటువంటి విషయంలో తప్పనిసరిగా సమగ్రంగా ఆలోచించి నేను శేషారావు గారు ఇంకా ఇతర నాయకులు ఎవరైతే ఉన్నారో అందరూ, అదేవిధంగా అధికారులు కూడా నేను మనవి చేస్తున్నాను. మీరు స్పష్టంగా ఎప్పటికప్పుడు మీరు ఏం చేయాలనేటువంటి దాంట్లో మీరు మాకు చెప్పండి. అదేవిధంగా మీరు కూడా ఎక్కడా కూడా లెథర్జిక్ గా ఉండద్దు. చాలా 5 సంవత్సరాల కాలంలో మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే చాలా మంది అధికారులు లెథర్జిక్ గా అయిపోయారు. లెథర్జిక్ గా అంటే బద్ధకంగా అయిపోతారు అన్నమాట. అంటే ప్రభుత్వానికి సరైన సహకారం రాకపోతే అధికారులు బద్ధకంగా అయిపోతారు. ప్రభుత్వానికి సహకారం ఉంటే వాళ్ళు పనిచేయగలుగుతారు. ప్రభుత్వ సహకారం ఇప్పించడానికి మేము కృషి చేస్తాం. ప్రజల సమస్యలు పరిష్కరించడానికి మీరు కూడా మాకు చేదోడు వాదోడుగా నిలబడండి. అందరం కలిసి రైతుని నిలబెడితేనే ఈ సమాజానికి సరైనటువంటి మనుగడ ఉంటుంది. రైతు లేని రోజున, రైతు నష్టపోయిన రోజున, అయితే కొన్ని సందర్భాల్లో ప్రకృతి వైపరీత్యాల వల్ల రైతు నష్టపోతూ ఉంటారు. అది మనం ఎంతవరకు తగ్గించగలమో చేయగలం, కానీ పూర్తిగా తీసేయలేం దాన్ని. అలాంటివి కాకుండా మానవ తప్పిదాలు లేకుండా, మానవ పరంగా, ప్రభుత్వ పరంగా, అధికారుల పరంగా రైతులకి నష్టం లేకుండా చేసేటువంటి కార్యక్రమం చేయడంలో మేము ఎల్లవేళలా కూడా మీకు అండదండలుగా ఉంటామనేటువంటి మాటను మరొకసారి తెలియజేసుకుంటూ, ఈ పంపింగ్ స్కీమ్ ని, ఈ మెయింటెనెన్స్ విషయంలో ఏం చేయాలనేటువంటిది కూడా ఆలోచిస్తాం. ఒకసారి శాఖలన్నీ కూడా పూర్తిగా నిర్ధారణ అయిన తర్వాత ఆ శాఖల్లో ఎవరు అగ్రికల్చర్ మినిస్టర్ గారు వస్తారు, ఎవరు ఇరిగేషన్ మినిస్టర్ గారు వస్తారు అనేటువంటిది చూసి దాని ప్రకారం మనం ఇక్కడ ఏం చేయాలి. మన నియోజకవర్గానికి ప్రధానంగా మీకు కూడా చెప్తున్నాను, ఢిల్లీకి రాజైనా తల్లికి బిడ్డే. అందువల్ల మంత్రి రాష్ట్రానికైనా నేను ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యే అనేటువంటి మాటనే మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. అందువల్ల మన నియోజకవర్గాన్ని ఏ రకంగా ముందుకు తీసుకెళ్లాలనేటువంటి విషయంలో ఏమాత్రం కూడా వెనకంజ వేయకుండా పనిచేస్తాననేటువంటి మాట